ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరదతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద పుష్కర ఘాట్లపై నుంచి నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. గోదావరి ప్రవాహాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పరిశీలించారు. జిల్లా అధికారులతో పరిస్థితిని సమీక్షించి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు గేట్లు, కడెం ప్రాజెక్టు గేట్లు తెరవడంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు, గోదావరి నది ప్రవాహం, ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి నది ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తోడు కడెం ప్రాజెక్టు నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి గేట్లను లిఫ్ట్ చేయడం వలన భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దాదాపు 8,50,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో గోదావరి నదికి వస్తుంది. దీంతో ధర్మపురి వద్ద గోదావరి నది చాలా ఉగ్ర రూపంలో ప్రవహిస్తుంది. ప్రస్తుతం మనం ధర్మపురి గోదావరి ప్రవహిస్తున్నటువంటి తీరుని చూస్తున్నాము. మనకు చూస్తే చాలా ఎక్కువగా గోదావరి నది ప్రవహిస్తుంది. ఉగ్ర రూపంలో గోదారమ్మ ఉరకలు వేస్తుంది. ప్రవహిస్తున్నటువంటి గోదావరి నది దిగువన ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వెళ్తుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు యొక్క 40 గేట్లను కూడా లిఫ్ట్ క్యూసెక్ల వాటర్ని కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రిలీజ్ చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఈ సీజన్ లో మొదటిసారి ధర్మపురి వద్ద గోదావరి నది ప్రవహిస్తుంది. ఇక్కడ చాలా పవిత్రమైనటువంటి గోదావరి నది ప్రవాహం చాలా ఎక్కువగా ఉంటుంది. ధర్మపురి వద్ద గోదావరి నది ఉగ్ర రూపానికి పక్కనే ఉన్నటువంటి పుష్కర ఘాట్లు కూడా కంప్లీట్ గా మునిగిపోయాయి. పుష్కర ఘాట్ల మీదకెళ్లి కూడా గోదావరి నది ఉరకలు వేస్తుంది. దాంతో పాటు గోదావరి నది ఒడ్డున పవిత్రమైనటువంటి సంతోషమాత ఆలయం కూడా ఉంది. గోదావరి నది ప్రవాహానికి సంతోషమాత ఆలయం కూడా మునిగిపోయింది. మనం చూస్తున్నది సంతోషమాత టెంపుల్. సంతోషమాత టెంపుల్ సగం వరకు కూడా గోదావరి నీళ్లు రావడంతో సంతోషమాత టెంపుల్ మునిగిపోయింది. రెండు వైపులా అటువైపు ఇటువైపు రెండు ఒడ్డులను పట్టుకొని కూడా గోదావరి నది ధర్మపురి వద్ద పరవళ్లు తొక్కుతుంది, ఉరకలు వేస్తుంది. పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి గోదావరి నది వద్ద గోదావరి నది ప్రవాహాన్ని మనము చూస్తున్నాము. ఎంతో ఆహ్లాదకరంగా గోదావరి నది ఇక్కంచెల్లి దిగువకు పరుగులు పెడుతుంది. సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాల వలన రెండు జిల్లాల మధ్య ఉన్నటువంటి గోదావరి నదికి అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి భారీగా వరద ప్రవాహం గోదావరికి నదికి వస్తూ ఉంది. దాంతో గోదావరి నది ఈ సీజన్ లో మొదటిసారిగా ఎక్కువగా ప్రవహిస్తుంది. దాదాపు 8 లక్షల పైగా క్యూసెక్ల వరద ప్రవాహంతో గోదావరి నది ఉరకలు వేస్తుంది. భారీగా కురిసినటువంటి వర్షాలతోటి అటు నిర్మల్ పట్టణం, నిర్మల్ జిల్లాలోని చాలా గ్రామాలు కూడా జలమయం అయిపోయాయి. నిర్మల్ పట్టణంలోని చాలా లోతట్టు కాలనీలు కూడా జలమయం అయిపోయాయి. కొమరామి, ఆసిఫాబాద్ జిల్లా, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో కూడా భారీగా కురిసింది వర్షం. దీంతో వాగులు చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జగిత్యాల జిల్లా, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా భారీగా వర్షం కురిసింది. వాగుల ఉధృతికి చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చాలా లోతట్టు కాలనీలు కూడా జలమయం అయిపోయాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం కూడా ఎక్కువగా సంభవించింది. ఆల్రెడీ వాగుల ప్రవాహంలో, నదుల ప్రవాహంలో చిక్కుకున్న వారిని కూడా జిల్లా అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు సహాయక చర్యలు అందిస్తూ వారిని రెస్క్యూ చేసి కూడా బయటికి తీసుకొస్తున్నటువంటి ఘటనలు కూడా జరుగుతున్నాయి. నేపథ్యంలో భారీగా వస్తున్నటువంటి వరద ప్రవాహానికి ప్రజలు కూడా సురక్షితంగా ఉండాలని అవసరమైతేనే ప్రయాణాలు చేయాలి, లేకుంటే చేయొద్దంటున్నారు. ఎందుకంటే అటు కామారెడ్డిలో కూడా భారీగా వర్షం పడింది. కామారెడ్డి పట్టణమే కంప్లీట్ గా జలదిగ్బంధం అయిపోయిన నేపథ్యంలో ఆదిలాబాద్ నుంచి నిర్మల్ మీదుగా అటు కామారెడ్డి మీదుగా హైదరాబాద్ వెళ్లేటువంటి ప్రయాణికులు ఎవరు కూడా అటు పంపించడం లేదు. వాహనాలన్నిటి కూడా డైవర్ట్ చేశారు. అటు నిర్మల్ నుంచి ఇటు ఖానాపూర్, జగిత్యాల మీదుగా అట్నుంచి కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెహికల్ ని తరలిస్తున్నారు. సో ఎక్కడ చూసినా సూర్యగారు నిన్న సాయంత్రం నుంచి కూడా భారీగా వర్షపాతం నమోదవుతుంది. క్లౌడ్ బరస్ట్ కారణంగా అటు నిర్మల్ పరివాహక ప్రాంతంతో పాటు మంచిర్యాల, ఇటు జగిత్యాల జిల్లా, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లాలో కూడా వరద ఇంకా కంటిన్యూ అవుతుంది. వాగుల ప్రవాహం ఇంకా కంటిన్యూ అవుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా గోదావరి నది ప్రవాహం అయితే గంటకు పెరుగుతుందని చెప్పవచ్చు. నిన్న 2,50,000 క్యూసెక్లతో ప్రారంభమైనటువంటి గోదావరి నది ప్రవాహం ధర్మపురి వద్ద ప్రస్తుతానికి 8,30,000 క్యూసెక్లకు పైగా ఉంది. ఎగువన ఇంకా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వరద ప్రవాహం ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రవాహం దాదాపు 9 లక్షలకు పైగా క్యూసెక్లకు కూడా పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులకు అంచనాకు వచ్చారు. ఇటు
ధర్మపురి ఎమ్మెల్యే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని రివ్యూ చేస్తున్నారు. జిల్లా అధికార యంత్రాంగంతో పాటు మిగతా అధికారులతో కూడా పరిశీలించారు, అలర్ట్ చేశారు. ఎప్పటికప్పటికి ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అలర్ట్ గా ఉండాలి, ప్రజలు కూడా అలర్ట్ గా ఉంచాలి. లోతట్టు ప్రాంతాలు గాని కాలనీలు గాని జలమయం అయిపోతే ఇమ్మీడియట్లీ రెస్క్యూ టీమ్స్ వెళ్ళి కూడా వాటిని సేవ్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. దాంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, మరో మంత్రి వీరక్ వెంకటస్వామి కూడా అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.